రాత్రి 1 గంట ఉంటుంది సార్. డోర్ తెరిచే శబ్దం వినపడింది. గబుక్కన నేను లేచి చూస్తే మేడం విచిత్రంగా నడిచి వెళ్తున్నారు. ఈ ఫైల్ కొంచెం బాగా చూడండి సార్. ఆ అమ్మాయి గురించి ఆ చుట్టుపక్కలంతా ఆరా తీసాం సార్, కానీ ఆ అమ్మాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు సార్. సార్ ఆ రోజు నేను బాగా నిద్రపోయాను సార్. గాలి బలంగా వీస్తుండడం వల్ల లేచి కిటికీ మూసొద్దామని వెళ్ళాను సార్. అప్పుడే ఆ అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను సార్. నాకెందుకు ఈ మాలిని కేస్ వెల్ ప్లాన్డ్ యాక్సిడెంట్ అనిపిస్తుంది సార్. టోటల్గా 213 కేసులు సార్. మొత్తం 213 కేసులు. అందులో మిస్సింగ్ అని ఫైల్ అయ్యి యాక్సిడెంట్ అని క్లోజ్ అయిన కేసులు మాత్రం 73. మరి మిగతా వాళ్ళు? ఇదంతా నా స్టేషన్లో వాళ్ళకి తెలియదు అనుకుంటే నాకంటే మూర్ఖుడు ఉండడు. ఇంత పెద్ద క్రైమ్ ఈ సిటీలో జరుగుతుందంటే దీని వెనక ఉన్నవాడిని ఖచ్చితంగా నేను ఈజీగా చేరుకోలేను. ఎవడు వాడు? ఎవడు? ఈ ప్రశ్నే నన్ను ఈ కేసుని స్పీడ్గా విచారించేలా చేసింది. శ్రీను ఎందుకు హఠాత్తుగా నన్ను కలవడానికి రావాలి? అంటే సెల్వాకి కేసు గురించి ఏదో తెలుసుండాలి. ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవాలంటే శ్రీనుని నేను వెంటనే కలవాలి. రేయ్ ఆగురా! సార్